గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే 50 స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఏం గేమ్ ఆడబోతున్నామంటే మనం ఇది తమిళలో చూసింటారు మౌంట్ కోప్లో ఏంటిదో కాదు, ఇదొక పార్కూర్ మ్యాప్ అన్నమాట. ఈ పార్కూర్ మ్యాప్ని ఎలా ఆడతాను, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చూడడానికి మీరు మన వీడియోని ఫుల్గా చూడండి. అండ్ కొంచెం నా గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, కొన్నిటి గురించి. అండ్ వరల్డ్లోకి అయితే వచ్చేసిన అంటే గైస్ యాక్చువల్గా నేను దీని వీడియో అయితే తీసుకున్నా, కానీ ఆ వీడియో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల డిలీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో ఒక్కటే కాదు, దీంతో పాటు 5 వీడియోస్ తీసుకున్నా, అవంతా డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఈ మ్యాప్ అయితే నాకు అయిపోయింది, మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లే. సర్లేండి, మీకు ఒకసారి స్టార్ట్ అయినాక చూపిస్తా, సరేనా? గాయ్స్ స్టార్టింగ్ ఇదే అనుకుంటా, చూడండి చెక్ పాయింట్ 1. అండ్ అవతార్స్లో వెళ్తే మీకు క్యారెక్టర్స్ ఉంటాయి. నాకైతే ఈ క్యారెక్టర్ నచ్చింది. చూడండి ఎంత చిన్న ఉన్నాడు, బాగున్నాడు కదా. అయితే చెక్ పాయింట్ 1లోకి ఇది ఒక పార్కూర్ మ్యాప్ అనమాట, చాలా బాగుంటుంది, ఆడండి. అప్ టు 50-100 ఉన్నాయి లెవెల్స్, చెక్ పాయింట్స్. అంటే నేను చాలా రోజులైంది ఆడి, అందుకే గుర్తులేదు. రే ఓకే గైస్, చెక్ పాయింట్ 1కి మళ్ళీ వచ్చేసినాం. ఎందుకంటే మనం మర్చిపోయిన అవతార్స్ మార్చుకుంటే, అంటే స్కిన్స్ మార్చుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు చెక్ పాయింట్ 2 తీసుకొని మధ్యలో వరకు మళ్ళీ అవతార్ చేంజ్ చేసుకుంటే చెక్ పాయింట్ 2 నుంచి ఫస్ట్ నుంచి వస్తుంది అంతే. మరి ఏం ఫస్ట్ నుంచి చెక్ పాయింట్ 1 నుంచి రాదు. ఓకేనా? ఇప్పుడైతే కింద పడిపోయినా, మళ్ళీ వచ్చేసినాం అనమాట ఇది ప్లేస్కి. లెట్స్ గో గైస్, ఈజీ. చెక్ పాయింట్ 3కి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఓకే, ఇప్పుడైనా వెళ్ళిపో తొందరగా. ఓకే, వరల్డ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ నేను గైస్ లైవ్స్ చేస్తాను కదా, లాస్ట్ వీడియోలో 500 సబ్స్క్రైబర్స్కి, అదే 1000 సబ్స్క్రైబర్స్కి లైవ్స్ చేస్తా అన్నా, 500 సబ్స్క్రైబర్స్కి మైక్ కొనుక్కుంటా అన్నా. అండ్ గైస్ నాకు మైక్ ఆల్రెడీ ఉంది, అంటే నాకు కూడా తెలీదు, మా డాడీ ఎప్పుడో తెచ్చిపెట్టేసినాడు మా డాడీ కోసం, కానీ అది వాడకుండా ఉన్నాడు. ఈరోజు గైస్ ఇందాక మా సార్ అయితే ఫోన్ చేసిండే. అండ్ ఇప్పుడు వెళ్దాం, లెట్స్ గో, ఈజీ పీజీ. అది చెక్ పాయింట్ ఉంటుంది, ఇక చెక్ పాయింట్ని నేను టచ్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ అవుట్ అయితే మళ్ళీ అక్కడి నుంచి వస్తాము. నాకు నా మీద అయితే నమ్మకం ఉంది, అవుట్ కాకుండా వెళ్తా అని. ఒక్క చెక్ పాయింట్ కూడా తీసుకోకుండా వెళ్ళాలంటే ఇంకా అది అయిపోతాం మనం కన్ఫామ్గా. చెక్ పాయింట్ డైరెక్ట్ చెక్ పాయింట్ 7. రే ఒక్క చెక్ పాయింట్ తీసుకపోతే ఇంకా అయిపోయింది గైస్. నేను అయిపోతా ఒక్క చెక్ పాయింట్ తీసుకున్నందుకు. ఇప్పుడు ప్రతి ఒక్క చెక్ పాయింట్ ఆపేస్తున్నాడు, అయిపోయింది పని. ఓకే గైస్, ఏంది మరి ఇంత టఫ్ అయిపోయింది గేమ్. ఇప్పుడు ఒక్కసారి పడినాం అనుకోండి అయిపోయింది ఇంకా గేమ్. అంటే మనం ఎక్కడి నుంచో వస్తాము. ఇవి కొంచెం ఈజీగానే ఉంటాయి ఫస్ట్లో, కానీ పోయేసరికి చాలా హార్డ్ అయిపోతాయి. చాలా హార్డ్ కాదులేండి, మీడియం అయిపోతాయి. చూడండి, ఒక్క చెక్ పాయింట్ టచ్ చేసినా ఏం వస్తలేదు, మనం అక్కడి నుంచి వస్తాం మళ్ళా. గైస్ ఎక్కడైనా అవుట్
అయితే Decision. Where are you going? Emotional damage. చెప్పినా కదా ఎక్కడైనా ఒకటి అయితే చూపిస్తా అని వెంటనే ఒకటి అయిపోయినా. ఇప్పుడైతే అక్కడికి వెనక చూపిస్తా. ఓకేనా, బాయ్. One eternity later. గైస్ ఇప్పుడైతే కొన్ని సెట్టింగ్స్ మార్చిన. అండ్ గైస్ ఇది చూడండి, ఇది కింద ఏంటిదో అనుకున్నారు, వాడు ఊరికే పెట్టిండు అనుకున్నారు. అది నార్మల్ది కాదు అనమాట, అది ఓషన్. కింద ఉండేది వాటర్. చూపిస్తా. 3, 2, 1. చూడండి, ఇది వాటర్ మొత్తం. కింద ఉండేది మొత్తం వాటరు. ఈవినింగ్ టైం సెట్ ఈవినింగ్ చేసుకుంటే మీకు వాటర్ కనిపిస్తుంది. ఎంత బాగుంది కదా కింద చూస్తుంటే. చెక్ పాయింట్ 7లో కూడా వచ్చేసినాము. అంటే ఊరికే సెట్టింగ్స్ చూస్తున్నా ఏవేవి ఉన్నాయో. చూస్తే ఇట్లా కనిపించింది ఈవినింగ్ది. వచ్చింటే చాలా బాగా కనిపిస్తుంది. చెక్ పాయింట్ 10 వరకు దీన్ని వేసుకొని ఆడదాము, అంటే ఈవినింగ్ పెట్టుకొని ఆడదాము. చెక్ పాయింట్ 20కి నార్మల్, చెక్ పాయింట్ 20 వరకు, 10 నుంచి 20 వరకు నార్మల్ది. తర్వాత మళ్ళీ ఈవినింగ్. గాయస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నేను చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. లాస్ట్ టైం ఇక్కడనే అవుట్ అయినా. లెట్స్ గో గైస్. ఆ పిల్లర్ మీద అనుకుంటా, ఈ పిల్లర్ మీదనే అవుట్ అయినా. ఓకే, ఈజీగా వచ్చేసినాము. ఆల్రెడీ ఒకసారి ఆడినా. ఇంకా ఒక మ్యాప్ ఆడింటి, చాలా పెద్ద మ్యాప్ అది. ఒకరోజు నైట్ 2 నుంచి కాదు 12 నుంచి 3 వరకు అనుకుంటా వీడియోస్ రికార్డ్ చేస్తూనే ఉన్నా. 4 ఎపిసోడ్స్ వచ్చినాయి. కానీ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల అవంతా పోయినాయి. అండ్ ఇవైతే చూసుకుంటే మీరు కొంచెం స్పీడ్ని పెంచుతాయి అనుకున్నారు. స్పీడ్ని పెంచుతాయి అని ఫాస్ట్గా అంటే మెల్లగా పోయారు. అంటే ఇట్లాంటివి స్పీడ్ పెంచడానికే ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఇవి స్పీడ్ పెంచవు. అంటే ఊరికి ఇచ్చిండంతే కడ్డీలు. అండ్ ఇవి కూడా చాలా ఈజీ. అసలు అవుట్ కన్ఫర్మ్ అవుట్ అవుతా అనుకుంటాం, కానీ అన్నిటికంటే ఇదే ఈజీ. ఊరికే ఎగురుకుంటూ పోవాలంతే. మనం ఎడ్జ్కి పడినా అది పట్టుకొని పైకి వచ్చేయచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిన. సన్ను కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు కదా. అండ్ లాస్ట్ అయితే అక్కడ ఇప్పుడు జూమ్ చేస్తా అండి. గేమ్లో జూమ్ చేస్తున్నాయండి గైస్. లాస్ట్ అయితే అక్కడ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే చాలా పెద్దగా జూమ్ చేసిన. చాలా ఈజీగా ఉంది ఆడడానికి. ఓకే, మొత్తం కనిపిస్తుంది నాకు ఏమేమి ఎట్లా దుంకాలో. ఓకే, Decision. Where are you going? వాట్ రే, లాస్ట్ వరకు వచ్చుతుంది రా కింద. గైస్ ఏంది గైస్ ఇదే. ఇప్పుడు చెక్ పాయింట్ ఏది? పొటాటోస్ లాగా ఉన్నాయి గైస్ ఇవి రాళ్ళు. చెక్ పాయింట్ 10కి నేను స్కై మారుస్తాను కదా. చెక్ పాయింట్ 14 చెక్ పాయింట్ 14 అయినా మనం మార్చలేవు గైస్. మర్చిపోయినా నేను. అంటే ఈజీగా ఉన్నాయి కాబట్టి వచ్చేస్తూనే ఉన్నా జిమ్ అని. చెక్ పాయింట్ 15కి అయితే స్కై మారుద్దాం. చెక్ పాయింట్ 15. లెట్స్ గో టు చెక్ పాయింట్ 15 అండ్ లెట్స్ టర్న్ ద స్కై. ఓకే గైస్, లెట్స్ గో గైస్. అయ్యా పడిపోయాడు. చూడండి
లాస్ట్ టైం వీడియో వచ్చేసి 20 మినిట్స్ 30 మినిట్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ వచ్చింది. ఈసారి కొంచెం తక్కువనే వచ్చేటట్టుంది. ఒకసారి ఇది కూడా 30 మినిట్స్ వచ్చి 20 మినిట్స్ అట్లా వస్తుందేమో. అండ్ నేను చెప్తూనే ఉంటాను కదా మీకు ఎప్పుడు వాయిస్ ఓవర్ నేను ఏమి ఇచ్చుకోను, వీడియో రికార్డ్ చేసేటప్పుడే వాయిస్ ఇచ్చేస్తాను. ఎప్పుడు అలా చేయలేదు వాయిస్ ఓవర్. ఈ వీడియో కూడా అంతే, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలే, వీడియో రికార్డ్ చేసుకుంటున్నప్పుడే వాయిస్ ఇచ్చేసుకుంటా. అండ్ మాట్లాడుతూనే చెక్ పాయింట్ 17కి కూడా వచ్చేసినాం. దీంట్లో ఒక్క దగ్గర పడినా అనుకుంటా, ఇక్కడనే పడినా. You have nothing to do with this decision. Where are you going? రే ఎందుకురా ప్రతిసారి. ఇప్పుడు అవతార్లోకి వెళ్ళి రీసెట్ నొక్కాలి. రీసెట్ నొక్కినాక ఏ బాబా బీసీ కాదు. ఓకే, ఇప్పుడు నేమ్ కూడా కనపడకూడదు. అండ్ ఇప్పుడు అవతార్ చిన్నగా ఉంటే ఇది ఈజీగా అవుతుంది మ్యాచ్. ఈ చెక్ పాయింట్ చూడండి ఎంత ఈజీ కంప్లీట్ చేసినామో. చెక్ పాయింట్ 18. ఓకే, చెక్ పాయింట్ 19కి కూడా వచ్చేసాం గైస్. ఒక చెక్ పాయింట్లో అయితే చాలా ఈజీ. పెద్ద అవతార్ అంటే పెద్ద క్యారెక్టర్ హైట్ ఉన్నది తీసుకుంటే చాలా ఈజీ. అది ఊరికే నడుచుకుంటూ పోవచ్చు, అంతే నడుచుకుంటూ పోవచ్చు ఆ చెక్ పాయింట్లో అయితే. చెక్ పాయింట్ 20 అండ్ చెక్ పాయింట్ 30కి పోయినాక నేను స్కై మార్చుతా, అంటే ఓషియన్ కనిపించేది. ఓ జస్ట్ మిస్. ఇదే పెద్ద క్యారెక్టర్ పెట్టుకుని ఉంటే పడిపోతుంది. చెక్ పాయింట్ 21, జస్ట్ 21 గైస్. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. అక్కడేంటి ఏం లేదు, ఓకే ల్యాడర్ ఉంది. ఇక్కడ పడుకుంటే మంచిది. ఓకే పడలేదు. చెక్ పాయింట్ 22 కూడా వచ్చేసినాం. ఇదేం చెక్ పాయింట్ రా, ఓకే స్టేట్స్ది. అండ్ గైస్ చెక్ పాయింట్ 23. ఓకే ఇదే చెక్ పాయింటా లేకుంటే ఒక నిమిషం. గైస్ ఇదే అనుకుంటా. అదండి ఊరికి చాలా ఈజీ. అదండి కింద పడిపోతున్నా కూడా అదండి చాలా ఈజీ. అంటే అది ఏం లేదులే. గైస్ ఆ చెక్ పాయింట్ అయితే దాటేసినాం గైస్. నిజంగా గైస్ ఇప్పుడు చెప్తున్నా, ఇదే ఒక నడుచుకుంటూ పోతే అయిపోతుంది. కానీ లాస్ట్లో కొంచెం మనం కొంచెం ఆడాలి. చూడండి ఊరికే నడుచుకుంటూ పోతున్నాను నేను అంతే. ఇక్కడ నుంచి మనం ఆడాలి అంతే గైస్, అయిపోయింది. ఇంత ఈజీ కదా. ఇప్పుడైతే మన డెస్టినీకి ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం, వెళ్ళిపోవచ్చు. కొద్ది దూరమే. రే రీసెట్లోకి పోయినాక రీసెట్లోనే చాలా బాగా వెళ్తున్నట్టున్నాడు కదా. అవును. ఓకే ఇప్పుడు నేమ్ అయితే తీసేద్దాం.
రే నేమ్ కనబడకూడదు. ఓకే గైస్ చెక్ పాయింట్ 26కి కూడా వచ్చేసినాం. ఇంకొకటి ఉంటుంది చెక్ పాయింట్, నాకు గుర్తులేదు అదేం చెక్ పాయింట్, కానీ ఊరికే స్టేర్స్ ఉంటాయి, చాలా హైట్ ఉంటుంది అది స్టేర్స్ నడుపుకుంటూ పోవాలి. గైస్ నేను చూడలే, నిజంగానే నేను చూడలే. ఇదే గైస్ ఇదే. నాకు తెలిసి ఇంకొకటి కూడా ఉంటుందేమో ఇట్లాంటిదే. అరే గాయస్ ఏంది గాయస్, అదో వాడు దాన్ని కొట్టుకొని పోతున్నందుకు ప్రతిసారి ఎట్లానే అవుతుంది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అనుకున్నా, చూసాడు వదిలిండు కిందికి. అరే గాయస్ మళ్ళీ గాయస్ ఈసారి కింద పడితే ఇంకా రీసెట్ చేసుకొని వేరే గాయస్ ఇప్పుడైతే దీన్ని కంప్లీట్ చేసిన చూపిస్తా. గాయస్ చెక్ పాయింట్ 28కి అయితే వచ్చేసినాం. మధ్యలో నడచలేమా? షెట్ చూడండి. ఓకే నడచలేము మధ్యలో. దీనికి చిన్న అవతారం అయితే సరిపోతుందేమో. ఓకే 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 జస్ట్ మిస్ గాయస్. వచ్చేసినాం గాయస్. ఓకే ఇది కూడా ఈజీగానే ఉంది. చెక్ పాయింట్ కొంచెం దూరం పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఈజీగా కనిపిస్తుంది దూరము. ఓకే గైస్ ఫైనలీ చెక్ పాయింట్ 30కి కూడా వచ్చినాం. ఇప్పుడు మేమైతే తీసేద్దాం అండ్ మార్చేసినాం. సెట్టింగ్స్ కనపడకూడదు అండ్ ఓకే వెళ్ళిపోదాం. దమ్ 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 గైస్ ఇప్పుడు ప్రతి ఒక్క చెక్ పాయింట్ని తీసి చూపియాను. చెక్ పాయింట్ ఎట్లుందో చూపిస్తా ఫస్ట్, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అండ్ ఏం చేస్తా అంటే చెక్ పాయింట్ చూపిస్తా ఎట్లుందో, ఇట్లా చూపిస్తా. దానికి పోయినాక అయిపోయిందని చూపిస్తా. ఓకేనా? చెక్ పాయింట్ 31లోకి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు 31 అయిపోయినాక చూపిస్తా. ఇప్పుడైతే చెక్ పాయింట్ని కూడా కంప్లీట్ చేసి వెనకాల ఎవరో వస్తున్నారు. అండ్ ఇది చెక్ పాయింట్ 32 అన్నమాట. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, వెళ్ళినాక చూపిస్తా. ఫైనలీ చెక్ పాయింట్ 32ని కూడా కంప్లీట్ చేసినాం. 32ని కంప్లీట్ చేసి 33కి కూడా వచ్చినాం. 33 చాలా ఈజీగా ఉంటుంది. ఓకే గైస్ ఈజీగానే ఉంది. 33ని కూడా కంప్లీట్ చేసి 34కి అయితే వచ్చినాము. 34ని కూడా కంప్లీట్ చేస్తాం గైస్. చెక్ పాయింట్ 35లోకి అయితే అడుగు పెట్టేసాం. కొద్ది దూరం కూడా వచ్చేసాం. అండ్ ఓకే ఊరికే జంప్ చేద్దాం, మళ్ళీ దాని పోవద్దు ఆ లైన్లో. రే 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 ఇక్కడికి గాయస్ ఫైనలీ చాలా దగ్గరకు వచ్చినాం గాయస్. నాకు తెలిసి 27 minutes అయినా 25 minutesలో అయినా వీడియో అయిపోతుంది. ఇప్పుడైతే ఈ చెక్ పాయింట్ని కూడా రీచ్ అయిపోయేలాగా ఉన్నాం. నెక్స్ట్ దాన్ని కూడా ఓకే దుంక్రా భైరవా. ఓకే చెక్ పాయింట్ 37 ఫైనలీ 37 కూడా రీచ్ అయిపోయాం. చాలా బాగుంది చూడ్డానికి గ్రీన్గా.
ఓ జస్ట్ మిస్ గైస్, ఇందాక కింద పడుతుంది నేను. జస్ట్ మిస్ ఆగు గైస్. ప్లీజ్ ఇలాంటి వీడియోస్కి మీరు లైక్స్, షేర్స్, సపోర్ట్ చేసినారనుకోండి, నేను ఇట్లాంటి వీడియోస్ చాలా చేస్తుంటా ఇంకా మీకోసం. అయితే వస్తున్నా మెల్లగా. మళ్ళీ అక్కడ నుంచి వదిలాం ఎందుకు, అందుకే వచ్చేసిన గైస్. ఫైనలీ గైస్ చెక్ పాయింట్ 39కి అయితే వచ్చినాం. ఇప్పుడు చెక్ పాయింట్ 40, లాస్ట్ వన్. ఇప్పుడైతే మన స్కై అయితే మారుస్తా. ఓకే, నేమ్ కూడా తీసేద్దాం గైస్. గైస్ గైస్ లెట్స్ గో గైస్. అయిపోయింది, నాకు కూడా మ్యాప్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే 2xలో వస్తుంది, ఎంజాయ్ చేయండి. గైస్ 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 ఫైనలీ మన వరల్డ్ని కూడా కంప్లీట్ చేసేసాం. మౌంట్ కోప్లో గైస్ సూపర్. ఇక్కడ డ్యాన్స్ చేయొచ్చు స్టేజ్ మీద. ఈవిల్ ప్లాన్ జమిత్. పుష్పరాజ్ ఫ్రీ స్టైల్ డ్యాన్స్. నీ బుల్లెట్ బండికి వచ్చే తపా డుగ్గు అని. ఏంట్రా గేమ్ ఆడుతున్నావా? వద్దులేండి, అమ్మాయిలాగా ఉన్నాడు. ఆగండి, సూపర్ ఉంది కదా ఫోజు. మొత్తం ఇక్కడే ఆడుకో, క్లిక్ చేసేస్తున్నా. ఓకే గాయ్స్ సూపర్, అసలు ఈ ఫోజు సూపర్ ఉంది కదా, సూపర్ ఉంది. అండ్ గైస్ ఇది మన వీడియో వచ్చేసి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఉంటాం మరి. అండ్ ఈ వీడియో పేరు వచ్చేసి దీని పేరు వచ్చేసి మౌంట్ కోప్లో అనమాట. ఇదేదో ఉంది ఏదో నేను వచ్చిన రకం ఏమో వచ్చింది, ఎడుకో తీసుకోవచ్చినట్లుంది. సర్లేండి గైస్, ఈ వీడియో అయితే ఇంతే గైస్. అండ్ నచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోతో వస్తాను మరి. అంతసేపు బాగానే ఉండండి, హ్యాపీగా ఉండండి అండ్ సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ వీడియోతో వస్తా. బాయ్.